వీటిని కదంబ కుసుమాలు అంటారు, కదంబ పువ్వులు అంటారు. కదంబము అంటే సంస్కృతంలో గుత్తి అని అర్థం. గుత్తిలాగా ఒక చెండులాగా ఉంటాయి కాబట్టి గుండ్రంగా వీటిని కదంబ కుసుమాలు అంటారు. ఈ కదంబ కుసుమాలు లలితాదేవికి మహాప్రీతికరమైనటువంటివి. లలితాదేవి యొక్క మంత్రిని రూపిణి అయినటువంటి శ్యామలాదేవి కూడా కదంబ కుసుమాలంటే చాలా ఇష్టం. వీటికే నీపము అని కూడా పేరు. నీప అన్న కదంబం అన్న ఒకటే. ఈ కదంబ కుసుమాలు చక్కగా కుసుమించిన సమయం ఇది. చక్కగా అమ్మవారికి కదంబ కుసుమాలతో అలంకారం చేసి మనం ఆ కదంబ కుసుమాలతో అలంకృత అయినటువంటి కదంబ వనవాసిని ముని కదంబ కాదంబిని కూడా మనం భావన చేద్దాం. కదంబము అంటే గుత్తి, సమూహము అని అర్థం. కాబట్టి పూలు గుత్తులు గుత్తులుగా ఇట్లా పఫ్స్ అంటారు కదా ఇంగ్లీష్లో, ఆ పఫ్ లాగా ఉంటాయి కాబట్టి బాల్స్ లాగా చాలా అందంగా ఉంటాయి. అమ్మవారికి కదంబ కుసుమాలంటే చాలా ఇష్టం. ఈ నీపము కదంబము అంటే ఇవి మేఘాలను ఆకర్షిస్తాయట. ఈ చెట్లకున్న లక్షణం మేఘాలను ఆకర్షించడం అంట. ఇవేయో లడ్డూలు చేసి పెట్టారా అనుకోకండి, లడ్డూలు కాదు ఇవి, కదంబ కుసుమాలతో అమ్మవారికి అలంకారం. ఆ కదంబ వనవాసిని అయినటువంటి ముని కదంబ కాదంబిని అయినటువంటి ఆ జగన్మాత లోకాన్నంతా కూడా చల్లగా చూస్తూ మనందరినీ అనుగ్రహించాలని కోరుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, లోకం సమస్తం సన్మంగళాని భవంతు. శాంతి శాంతి.